కనెక్టెడ్. హలో నమస్తే, నేను మీ నాన్ స్టాప్ ఆర్జే సాయి మోటపల్లి. రోజు మీకు చెప్పినట్టుగానే ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి ఒక్కొక్కరిని తీసుకొస్తున్నాను. ఈ రోజు కూడా తెర ముందు హీరోని తీసుకురాకుండా తెర వెనకాల ఉన్న హీరోని తీసుకొచ్చాను. ఆయన ఎవరో కాదు, ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ చిన్న గారు. హలో చిన్న గారు. హాయ్ అండి, నమస్తే. లాక్డౌన్ ఈ కరోనా సిచ్యువేషన్ లో ఎలా ఉందండి లైఫ్ స్టైల్? లైఫ్ స్టైల్ చెప్పాలి అని అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంది. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి సారీ చెప్తున్నాను. అంటే నేను చెప్పే మెసేజ్ కరెక్ట్ గా రాకపోవచ్చు, అందుకని మాస్క్ పక్కన పెట్టుకున్నాను. సో నేను ఓన్లీ 1 పర్సన్ ఉన్నాను కాబట్టి మాస్క్ లేదు. సారీ బడి. థ్యాంక్ యూ. చెప్పండి. ఓకే సార్. సార్ అసలు చెప్పండి సార్. మీరు చాలా పెద్ద సినిమాలు తీశారు, పెద్ద పెద్ద హిట్లు తీశారు. ఇండస్ట్రీలోకి వచ్చి చాలా మందికి తెలుసు. బట్ మీరెవరు తెలియక ముందు ఎక్కడ పుట్టారు, అసలు ఎక్కడ పెరిగారు ఒకసారి చెప్పగలరా? మెలియాపుట్టి అనే ఊరు. సో అది మండలం. నేను ఏఎంఏ చదువు, అలాగే డిప్లొమా, ఐటీఐ, ఇలా టెక్నికల్ ఇంజనీరింగ్ చదువుకున్నాను. సో నేను తిరుపతిలో జాబ్ చేసేవాడిని. సో అనుకోకుండా కొన్ని కారణాల వల్ల ఫిల్మ్ ఇండస్ట్రీకి రావాల్సి వచ్చింది. ఎలా జరిగింది సార్ అసలు? అది రావడానికి కారణాలు ఏంటి సార్? అంటే తిరుపతిలో నా ఫ్యాక్టరీ క్లోజ్ అయింది, మేము పనిచేస్తున్న ఫ్యాక్టరీ. సో దాంతో నేను ఎంఆర్ఎఫ్ లో జాయిన్ అవుదామని చెన్నై వెళ్ళాను. సో యాక్చువల్లీ మా తాతయ్య గారు బి చలం ఆర్ట్ డైరెక్టర్ గారు, వెరీ బిగ్ ఆర్ట్ డైరెక్టర్, గ్రేట్ మ్యాన్. సో ఆయన దగ్గరికి హెల్ప్ గా వెళ్తే అతను ఇండస్ట్రీకి తీసుకొచ్చారు. సో మా తాతయ్య గారు అబ్బాయి ఆనంద్ సాయి, తను నేను కలిసి ఇద్దరం వర్క్ చేసాము. అట్లా ఫస్ట్ ఇక్కడ తొలి ప్రేమ అనే సినిమాకి స్టార్ట్ చేసాం. అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు చాలా ఎంకరేజ్ చేశారు. సో ఆ ఎంకరేజ్మెంట్ నాకు ఈ రోజు వరకు కూడా అలా కంటిన్యూ అవుతున్నాను. రీసెంట్ గా చేసిన సినిమా సార్ రోలర్ కదా? రోలర్ అండి, లాస్ట్ రోలర్ చేసాము లాక్డౌన్ ముందు. తర్వాత ఆర్డిఎక్స్ అని ఒక మూవీ. చెప్పండి. ఇప్పుడు అంటే ఒక డైరెక్టర్ అవ్వాలంటే మేకింగ్ నాలెడ్జ్ అనేది ఉండాలి. అట్ ద సేమ్ టైం ఒక డాన్స్ కొరియోగ్రాఫర్ అంటే డాన్స్ వచ్చి ఉండాలి, సింగర్ అంటే సింగింగ్ అనేది తెలిసి ఉండాలి. అలాగే అసలు ఆర్ట్ డైరెక్టర్ అంటే ఏం వచ్చి ఉండాలి, అసలు క్వాలిఫికేషన్ ఏంటి? ఆర్ట్ డైరెక్టర్ అంటే క్వాలిఫికేషన్ అనేది కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఫస్ట్ డైరెక్టర్ గారు కథ చెప్పినప్పుడు ఆ కథని అతను స్కెల్టన్ లేకుండా ఒక కథ చెప్పేటప్పుడు ఆ కథకి ఆ కథానాయకుడి ప్రకారం ఆ ప్రొడక్షన్ వాల్యూస్ అవి ఆలోచించుకుంటూ దానికి ఒక స్ట్రక్చర్ని ఎలా తయారు చేయొచ్చు అనే నాలెడ్జ్ ఉంటే, దాంతో పాటు కొంత స్కెచింగ్ నాలెడ్జ్ అనేది ఉండాలి. సో ఇది మెయిన్ ఇవి ఉంటే ఆ ప్రొడక్షన్కి కానీ ఆ డైరెక్టర్కి కానీ హెల్ప్ అవుతారు. సో అలాగే తన లైఫ్ లీడ్ చేయబోతారు. అసలు వాట్ ఈస్ ఆర్ట్ డైరెక్టర్ అంటే మీరు ఏం చెప్తారు సార్ మీ ఒపీనియన్ ప్రకారం? డైరెక్ట్ స్టోరీ చెప్పేటి మనకు నాలెడ్జ్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్కెల్టన్ ఎలా తయారు చేయాలి, సో ఎలా ఏంటి అనేది అది ఆలోచించాలి. దాని ప్రకారం ఏంటంటే మనం చెప్పండి మీరు కంటిన్యూ చేయండి. అంటే స్కెల్టన్ అనే ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. ఒక కథ చెప్పేటప్పుడు ఆ కథ ఏ రేంజ్ లో ఉంది, ఎక్కడ స్టార్ట్ అవుతుంది, హీరో ఏ పొజిషన్ లో ఉన్నారు, అలా హీరో ఫ్యామిలీ ఏంటి, తన బ్యాక్గ్రౌండ్ ఏంటి. సో అలాగా పాతకాలంలో ఏంటంటే అన్ని స్టూడియోలోన ఫ్లోర్స్ లోన సినిమా సెట్టింగ్లు అవి వేస్తూ అలా జరిగేది. సో ఇప్పుడు అప్డేట్ ఏమవుతుందంటే మనం ఒక స్ట్రీట్ సెటప్ అంటే ఒరిజినల్ స్ట్రీట్లోకి వెళ్ళి చేస్తున్నాం. సో అలాగే ఒక సాంగ్ సెటప్లు అని అంటే ఫారిన్ కంట్రీస్, హిల్ స్టేషన్స్కి వెళ్ళి చేసేస్తున్నారు. సో ఓల్డెన్ డేస్ లో ఏంటంటే కంప్లీట్ గా ఆ సాంగ్ కి తగ్గట్టుగా సెట్టింగ్స్ అవి మేమే స్కెచింగ్ చేసి డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ కి చూపించి వాళ్ళ యొక్క పర్మిషన్స్ అవన్నీ తీసుకొని ఫ్లోర్ లో సెటిల్ వేసేవాళ్ళం.
సో అది అలాగా ఆ డైరెక్షన్ అంటే ఇంకా డైరెక్ట్ గా చెప్పాలంటే మీరు చూస్తున్న ప్రతి స్క్రీన్ పైన ఆర్టిస్టులు తప్ప, వాళ్ళ కాస్ట్యూమ్స్ తప్ప, అక్కడ కనిపించే ప్రతి వస్తువు దగ్గర నుంచి, వాళ్ళు వాడే పెన్ దగ్గర నుంచి, బ్యాక్గ్రౌండ్ లో ప్రతి ఒక్కటి కూడా ఆ డైరెక్టర్సే అరేంజ్ చేయాలి. అంటే సార్ ఇప్పుడు ఈ జనరేషన్ కాకుండా ఎన్టీ రామారావు గారు ఆ జనరేషన్ లో ఒక డైరెక్టర్ ఫస్ట్ ఆర్ట్ డైరెక్టర్ మొత్తం స్కెచ్ చేసి ఇచ్చేకే సినిమా స్టార్ట్ అయ్యేదని నేను విన్నాను. అంటే ఈవెన్ కాస్ట్యూమ్స్ తో సహా ఒక ఆర్ట్ డైరెక్టరే స్కెచ్ చేసి ఇచ్చేవారని నేను విన్నాను. అది నిజమేనా? 100% కరెక్ట్ అండి. అది ఇప్పుడు ఆర్ట్ డైరెక్షన్ అనే దాని కాదండి. ఓల్డెన్ డేస్ ఆర్ట్ డైరెక్షన్ అన్నది ఆల్మోస్ట్ ఒక కథలో అది కంప్లీట్ గా ఒక భాగం, ఒక పార్ట్ అన్నమాట, మెయిన్ పార్ట్ ఆఫ్ ఒక స్టోరీలో. ఒక కథ డైరెక్టర్ ఒక కథ అనుకునేటప్పుడు ఆ కథని ఎలా పిక్చరైజేషన్ చేయాలి అనేది కంప్లీట్ గా ఫ్లోర్స్ లోనే సెటిల్ వేస్తూ, పూర్వకాలంలో శాంతారాం గారు, కృష్ణారావు గారు, అట్లాగే వాలి గారు, ఇలాగా పెద్ద పెద్ద ఆర్ట్ డైరెక్టర్స్. సో వాళ్ళు కంప్లీట్ గా స్కెచ్ నాలెడ్జ్ ఉంటూ, సో అవే కాకుండా మనకు మైథలాజికల్ సెట్లు కూడా ఎలా క్రియేట్ చేయాలి, ఎలా స్కెచింగ్ చేయాలి, సో వాళ్ళకి మినియేచర్స్ చేయటం, సో అక్కడ నుంచి వస్తుంది ఇదంతా కూడా. సో ఇప్పుడు రాను రాను వచ్చే అప్డేటింగ్ లో ఏమైపోయాయంటే ఆ కైండ్ ఆఫ్ సెట్స్ లేవు, అంత సెట్ నాలెడ్జ్ అనేది ఇప్పుడు లేదు. కంప్లీట్ గా ఓపెన్ లోకి వెళ్ళిపోయి షూట్స్ చేస్తున్నారు కాబట్టి అంత రిక్వైర్మెంట్ లేకుండా ఉంది. అంటే సార్ ఇప్పుడు ఒక బాహుబలి గానీ, ఒక అరుంధతి గానీ చూసుకుంటే ఆర్ట్ డైరెక్టర్ పనితనం అనేది మనకి నార్మల్ ఆడియన్స్ కూడా తెలుసుద్ది, ఇది ఆర్ట్ డైరెక్టర్. అలానే ఒక కమర్షియల్ సినిమాల్లో ఎలా తెలుసుద్ది, అది ఎంత బాగా ఉంటది ఆర్ట్ డైరెక్టర్ అనే వర్క్? అంటే ఒకటి కాదండి, ఇప్పుడు ప్రతి లొకేషన్ మేమే సెలెక్ట్ చేయాలి. అంటే మేము అండ్ మా డిఓపి మేమిద్దరం కలిపి ఆ కథకి ఇలా ఉండాలి అని డిస్కస్ చేసి, సో ప్రతి లొకేషన్, ఆ లొకేషన్ దగ్గర కావాల్సిన డ్రెస్సింగ్ అంతా కూడా మేము చేయాలి. మాకు కావాల్సిన, ఇప్పుడు పెద్ద హీరోలు వచ్చేటప్పుడు ఒక వీధిలో షూటింగ్ చేయాలి అని అంటే వీధిలో నార్మల్ గా ఏమి ఉండవు, కానీ అలాంటి స్ట్రీట్స్ లో మేము అన్ని ప్రొవైడ్ చేయాలి. ఒక లైవ్ స్ట్రీట్ ఎలాగే క్రియేట్ చేయాలనేది అక్కడ ఒరిజినల్ గా మేము చేస్తాం. సార్ నేను ఆంధ్ర వాళ్ళ టైంలో అనుకోండి సార్, మీరు ఆంధ్ర వాళ్ళకి వర్క్ చేశారు. చేశాను. ఆ టైంలో మీరు ఆ సెట్ కోసం డైరెక్ట్ గా వెళ్ళి ఆ స్లమ్ లో 3-4 days ఉండి అదంతా అబ్జర్వ్ చేసి వచ్చి సెట్ వేసారని విన్నానా? నిజమేనా? నిజమేనండి. నేను ధారావి అని, మనకి ఇండియాలో ఇండియన్ ఆల్మోస్ట్ వరల్డ్ ఫేమస్ స్లమ్ అనేది ధారావి స్లమ్, అది అందరికీ తెలిసిందే. ధారావి స్లమ్ లో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటే తన రూమ్ లో నేను ఉండి 3 రోజులు కంప్లీట్ గా అక్కడ ఫోటోగ్రాఫ్స్, వాళ్ళు ఉండే లైఫ్ స్టైల్ ఏంటి, ఆ స్ట్రీట్స్ ఏంటి, వాళ్ళు వాడే ప్రాప్స్ ఏంటి, ఇలాంటివన్నీ కలెక్ట్ చేసి ఇక్కడ సారథి స్టూడియోలో వచ్చి సెట్ వేసాను. సో అలా కాకుండా మనకి ఇక్కడ బేగంపేటలో ఒక స్లమ్ ఉండేది హైదరాబాద్ లో, ఆ స్లమ్, ఆ స్లమ్ లో కూడా నేను డైలీ వెళ్ళి అక్కడ స్లమ్ యాక్టివిటీస్ ఎలా ఉంటారు, ఏం చేస్తున్నారు, అవన్నీ చూసి అక్కడ సెట్ అయ్యడం అయింది అప్పట్లో. సో వన్ థింగ్ ఏంటంటే అంత కష్టపడి వేస్తే మేము ఎక్స్పెక్ట్ చేసింది రాలేదు. సో దట్ ఈస్ మై డిసప్పాయింట్మెంట్. అంటే ఏం ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు సార్ మీరు? అంటే మేము అంటే ప్రతి టెక్నీషియన్ కి, ప్రతి ఆర్టిస్టులకి సినిమా ఇండస్ట్రీలో ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే ఒకటి, ఒక గుర్తింపు, ఒక ఐడెంటిటీ. అది ఏంటంటే ఒక అవార్డు రూపంగా, ఒక రివార్డ్ రూపంగా ఉంటాయి. సో అలాంటివేవి మాకు ఎవరు గుర్తించలేదు, దాన్ని కొంచెం బాధపడ్డాం అంతే. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు బిజినెస్ మ్యాన్ కూడా చేశారు. బిజినెస్ మ్యాన్ టైంలో సెట్ వేస్తే అది సెట్టా కాదా అని ఆశ్చర్యపోయారంట, అది నిజమేనా? అక్కడ అది నిజమేనండి. సో అంటే ఫస్ట్ డే మాకు బిజినెస్ మ్యాన్ లో ఒక స్లమ్ సెట్ వేసాము. హీరో లైఫ్ స్టైల్ అంతా అక్కడే ఉంటుంది, మహేష్ బాబు గారు. ఫస్ట్ డే వచ్చి ఎక్కడ షూటింగ్ అని అడిగారు మాకు. పూరి జగన్నాథ్ గారు, నేను, శ్యామ్ నాయుడు గారు అందరం ఉన్నాం. సో ఇక్కడే షూటింగ్ అంటే ఇది సెట్టా అంటే అవునండి అన్నాం. అంటే హీరో గారు కామెంట్ చేశారు, నీకు ఎందుకు అవార్డులు వస్తాయి ఇంత నేచురల్ గా ఇస్తాయని. సో అదే మేము చాలా రివార్డ్ గా తీసుకున్నాను. అంటే సార్ కొంతమంది ఆర్ట్ డైరెక్టర్స్ కి ఏముంటదంటే ఇది సెట్ లా కనిపించాలి అని కొంతమందికి ఉంటది, అంటే ఒక ఆడియన్స్, నార్మల్ ఆడియన్స్ చూసేటప్పుడు. ఇంకొంతమందికి ఏముంటదంటే ఇది సెట్ అని ఎందుకు కనిపించాలి, నేచురల్ గా ఉంటేనే అది నిజమైన సెట్ అని అనిపిస్తుంది. నా ఇంటెన్షన్ అదేనండి. ఎప్పుడు కూడా
కథని ఫాలో అవ్వాలి. ఎంటైర్ ఎనీ యాక్టర్ కానీ, ఎనీ టెక్నీషియన్ కానీ, ఎవరైనా కూడా డైరెక్టర్ ఏదైతే కథ చెప్తున్నారో అది హిట్ కానీ ఫ్లాప్ కానీ తర్వాత రిజల్ట్ అది. కానీ మనం కథని డామినేట్ చేయకూడదు. డైరెక్టర్ ఎలాగైతే ఒక కథ రాసుకున్నారో ఆ కథ ప్రకారం మనం చేయాలి. అందులో ఎంత రిక్వైర్మెంట్ ఉంది అంత సెట్టింగ్ వేయాలి. అది మాక్సిమం మోర్ అండ్ మోర్ అది రియలిస్టిక్ గా చూపించడానికి ట్రై చేయాలి. అవును సార్. సో అది మా ఇంటెన్షన్ అండి. అవును సార్. ఇప్పుడు సార్, ఇప్పుడు ఒక ఫైట్ కంపోజర్ కి వాళ్ళ పరిధిలో రిస్క్ ఉంటుంది. అంటే ఫైట్ చేసేటప్పుడు దెబ్బలు అవి తగులుతూ ఉంటాయి. సో అలాగే ఆర్ట్ డైరెక్టర్స్ కి ఎలాంటి రిస్క్స్ ఉంటాయి, ఎలా అధిగమిస్తారు అవి? ఆర్ట్ డైరెక్టర్లు అనే వాళ్ళకి రిస్క్ అనేది ఉండదండి. యాక్చువల్ రిస్క్ అనేది ఎంటైర్ ఇండస్ట్రీలో స్టంట్ కోఆర్డినేటర్స్, ఫైట్ మాస్టర్స్ కి రిస్క్ ఉంటుంది. అలాగే డాన్స్ డైరెక్టర్స్, డాన్స్ మాస్టర్స్ వాళ్ళకి రిస్క్ ఉంటుంది. మాకు ఫిజికల్ రిస్క్ అయితే ఉండదు. ఆ రిస్క్ మాకు మెంటల్ రిస్క్ అనేది ఉంటుంది. ఆ మెంటల్ రిస్క్ ఎలాంటిది అంటే, మాకు డైరెక్టర్ దగ్గర మేము ఒక స్కెచ్ చేసి సెట్టింగ్ అకార్డింగ్ టు స్టోరీ సెట్టింగ్ ఎలా ఉంటుందని మేము చూపిస్తాము. అది ప్రొడ్యూసర్కి ఒక బడ్జెట్ చెప్తాము. ఆ బడ్జెట్ లో చేయాలి అనేది మెంటల్ రిస్క్, ఆ సెట్టింగ్. సో మధ్యలో మాకేంటంటే డైరెక్టర్స్ ఎక్స్ట్రా సీన్స్ రావటం కానీ, ఇంకేమైనా వాళ్ళకి సడన్ గా ఏమైనా థాట్స్ రావడం కానీ, ఇంకేదైనా క్రియేటివిటీ వచ్చి మా దగ్గరికి వచ్చి చెప్పేటప్పటికి సెట్ లోని కొంత ఎక్స్టెన్షన్ అవుతుంది. ఆ ఎక్స్టెన్షన్ అయ్యేటప్పుడు అది బడ్జెట్ మీద పడుతుంది. సో అలాంటప్పుడు మేము కొంచెం మెంటల్ గా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. అటు ప్రొడ్యూసర్ బ్యాలెన్స్ చేస్తూ, ఇటు డైరెక్టర్ బ్యాలెన్స్ చేస్తూ బర్డెన్ ఉంటుంది. అంతేగాని మాకు ఫిజికల్ బర్డెన్ అనేది ఉండదు. అంటే ఇప్పుడు మీరు ఒక సెట్ రెడీ చేసేసి ఉంచుతారు, అంటే వాళ్ళు ఇచ్చిన ప్రకారం చేసాక అక్కడికి వచ్చాక కాల్ షీట్స్ దొరక్కో, అంటే డేట్స్ దొరక్కో, వేరియస్ రీజన్స్ వల్ల ఆ రోజు సెట్ మార్చమని అంటారు. అంటే ఇన్ ద సెన్స్ ఆ సెట్ కంప్లీట్ గా మార్చమని అంటారు. అప్పుడు మీరు ఏం చేస్తారు? అసలు దాన్ని ఎలా అధిగమిస్తారు? అంటే మార్చడానికి టైము అండ్ కాజ్, మెయిన్ కాజ్ ఇంపార్టెంట్. అది ఎందుకు మార్చాలి ఫస్ట్ నుంచి మనం ఒక డిస్కస్ చేసి ఉంటాము. సెట్ ఈ స్కేల్లో ఉంటుంది, ఈ కలర్స్ లో ఉంటుంది అని ఎక్కువ డిఓపి తోటి అండ్ డైరెక్టర్ తో డిస్కస్ చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు ఏదైనా సడన్ గా ఏదైనా మార్చాల్సి వస్తే మాక్సిమం డైరెక్టర్ కి కన్విన్స్ చేస్తాం. లేదు మాకు ఈ సీన్ డిమాండ్ చేస్తుంది కంపల్సరీగా చెయ్యాలి అని అంటే డెఫినెట్ గా చేస్తాం అది. సో డైరెక్టర్ కావాలనుకున్నప్పుడు చేయాలి, తప్పదు. సార్ ఇప్పుడు ఒక కొరియోగ్రాఫర్, డాన్స్ కొరియోగ్రాఫరు ఇన్వాల్వ్మెంట్ లేకుండా, అంటే ఇన్ ద సెన్స్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకుండా షూటింగ్ చేస్తారు ఒకవేళ డైరెక్టర్ బయట ఏమన్నా వర్క్ వచ్చి వెళ్తే. అలాగే వేరే సెక్టర్స్ వాళ్ళు అలా చేసుకుంటూ ఉంటారు. బట్ ఆర్ట్ డైరెక్టర్ అనేవారు ఇన్ కేస్ కెమెరామెన్ అయినా ఉండాలి, లేకపోతే డైరెక్టర్ అయినా ఉండాలి. వీళ్ళిద్దరు ఇన్వాల్వ్మెంట్ లేకుండా సీన్ అనేది జరగదు. దాన్ని మీరు ఎలా చూస్తారు? ఏ దృష్టితో చూస్తారు? అంటే మాకు లేదనుకుంటారా, లేకపోతే? లేదు, అక్కడ అసలు మీరు అడిగే క్వశ్చన్ కి కొంచెం లెంగ్తీ ఆన్సర్ ఉంటుంది, బట్ వినాలి. చెప్పండి సార్. ఇప్పుడు డైరెక్టర్ అనే అతనికి షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత అతనికి ఫస్ట్ 2 పిల్లర్స్ కెమెరామెన్ అండ్ డైరెక్టర్, ఆర్ట్ డైరెక్టర్. అవును సార్. అలాగే షూటింగ్ కంప్లీట్ గా ఫినిష్ అయిపోయిన తర్వాత అతనికి మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఎడిటర్. ఈ 4 పిల్లర్స్ చాలా ఇంపార్టెంట్. సో అకార్డింగ్ టు స్టోరీ యాక్షన్ డైరెక్టర్, అలాగే డాన్స్ సాంగ్స్ వచ్చేటప్పుడు డాన్స్ మాస్టర్, అలాగే కాస్ట్యూమ్స్, మేకప్, వీళ్ళందరూ అవసరం ఉంటుంది. కానీ మెజారిటీ ఆఫ్ ఈ నలుగురు అక్కడ చేయాల్సి వస్తుంది. సో ఈ నలుగురు కూడా డైరెక్టర్ని మోసుకుంటూ వెళ్ళాలి. అది. సో ఫ్రంట్ లో ఉండేవాళ్ళు ఆర్ట్ డైరెక్టర్ అండ్ కెమెరామెన్. అలాగే షూటింగ్ జరుగుతున్నప్పుడు కెమెరామెన్ అండ్ డైరెక్టర్ వాళ్ళిద్దరూ మస్ట్ గా ఉండాలి. సో ఆర్ట్ డైరెక్టర్ అనే వాళ్ళు ఉంటే ఆ ప్రోడక్ట్ కి హెల్ప్ అవుతుంది. స్పాట్ లో ఆర్ట్ డైరెక్టర్ అనే వాళ్ళు ఉంటే ఆ ప్రోడక్ట్ కి హెల్ప్ అవుతుంది. ఆ ఫ్రేమింగ్స్ చేయటం కానీ, ఆ మెచ్యూరిటీ ఉంటుంది, ప్రాపర్టీస్ పెట్టించడం కానీ, అలైన్మెంట్ పెట్టించడం కానీ. సో అలా అది హెల్ప్ అవుతుంది సార్. ఇప్పుడు దాని మీద క్వశ్చన్ ఏంటంటే, ఆర్ట్ డైరెక్టర్స్ చాలా మంది పెద్ద ప్రాజెక్ట్ ఒప్పుకుంటారు, అట్ ద సేమ్ టైం ఒక చిన్న ప్రాజెక్ట్ ఒప్పుకుంటారు. ఇక్కడ ఉండకుండా అక్కడికి వెళ్ళిపోతారు, ఇక్కడ ఒక అసిస్టెంట్ ని బట్టి అక్కడికి వెళ్ళిపోతారు. దాని మీద మీ అభిప్రాయం? మీరు ఎప్పుడైనా అలా చేశారా? నాకు అటువంటి సిచ్యువేషన్ రాలేదు. వచ్చినా కూడా మాక్సిమం మనం అటెండ్ అయితేనే మనం కమిట్మెంట్ అవ్వాలి.
మనం ఫుల్ఫిల్ గా ఆ సినిమాకి అటెండ్ అవ్వగలిగితేనే సినిమా చేయాలి. సో మనం అంటే సమ్ టైమ్స్ మనం అవసరం లేదు అనుకున్నప్పుడు మనం బయటకు వెళ్ళొచ్చు. కొన్ని సీక్వెన్స్లు ఎలా ఉంటాయంటే, ఒక సీన్ జరుగుతున్నప్పుడు, ఒక బెడ్రూమ్ లో జరుగుతున్నప్పుడు కంప్లీట్ గా ఫుల్ డే పడుతుంది. అలాంటప్పుడు ఆ డైరెక్టర్ అక్కడ ఉండాల్సిన అవసరం ఉండదు. అది ఓన్లీ డిఓపి అండ్ డైరెక్టర్ వాళ్ళ యొక్క నాలెడ్జ్ తో వెళ్తుంది. సో అలాంటప్పుడు బయటికి వెళ్ళి మనం వేరే ఏదైనా కమిట్ అయితే, అలాంటి గ్యాప్స్ లో ఏదైనా ఉంటే మనం వర్క్ చేసుకోవచ్చు చిన్న సినిమాలు. సార్ ఇప్పుడు ఆర్ట్ డైరెక్టర్ గా మీరు సాంగ్ షూటింగ్ ఎక్కువ ఎంజాయ్ చేస్తారా, లేకపోతే ఏదైనా సీనా ఫైట్ ఈ మూడిట్లో ఏది ఎక్కువ ఎంజాయ్ చేస్తారు సార్? ఒక ఆర్ట్ సీన్స్ అండి, సీన్ అనేది స్టోరీకి చాలా ఇంపార్టెంట్. ఏది కష్టంగా ఉంటుంది సార్ మూడిట్లో అంటే చేయడానికి ఒక ఆర్ట్ డైరెక్టర్? కష్టం అంటే ఆర్ట్ డైరెక్టర్ గా అనేది సీన్స్ కష్టం ఉంటాయి. ఎందుకంటే సీన్స్ కష్టం ఉంటుంది. సాంగ్ ఏముందండి, సాంగ్స్ ఏంటంటే సెట్స్ వేస్తాం గ్లామర్ కోసం, ఓకే అండి, రేంజ్ కోసం. సో అంటే ఆర్టిస్టులు ఇంకా గ్లామర్ గా కనిపించడం కోసం బ్యాక్గ్రౌండ్ రకరకాలైన డిఫరెంట్ కలర్స్ వేస్తాం, మల్టీ కలర్స్ వేసేస్తూ ఉంటాం. అలాగే బయటికి వెళ్ళేటప్పుడు మాకు పెద్ద పని ఉండకపోయినా కూడా ఇప్పుడు అవుట్డోర్ లో ఎక్కువ చేస్తూ ఉంటాం, హిల్ స్టేషన్స్ అని, స్నో స్టేషన్స్ ఇలా చేస్తారు. అలాగే యాక్షన్ జరుగుతున్నప్పుడు ఏంటంటే మాకు చాలా ఇంపార్టెంట్ పార్ట్ అయితే ఉంది. మేము కొన్ని డమ్మీస్ చేయటం కానీ, స్ట్రక్చర్ తయారు చేయటం కానీ, ఆ కేర్ తీసుకోవడం అది ఉంది. కానీ సీన్ జరిగేటప్పుడు ఎవ్రీ ప్రాపర్టీ అంటే అక్కడ ఉండే ఆ అట్మాస్ఫియర్ కానీ, ఆ ఎన్విరాన్మెంట్ కానీ, సో ఆ సీన్ కి తగ్గట్టు ఉందా లేదా అనేది మాకు కొంచెం ఇంటెన్షన్ ఎక్కువ ఉంటుంది. సో కరెక్ట్ గా ఫుల్ఫిల్ చేసామా లేదా. యాక్చువల్ గా నేను విన్నది ఏంటంటే, చాలా మంది ఆర్ట్ డైరెక్టర్స్ సాంగ్ ని ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఆ సాంగ్ అనేది ఆ సెట్ గానీ అది గానీ పీపుల్ కి ఎక్కువ కనిపించుద్ది. అండ్ వేస్తా ఉంటారు ఆల్టర్నేట్ గా మ్యూజిక్ ఛానల్స్ వేస్తూ ఉంటారు. సో చాలా మంది అది ఎంజాయ్ చేస్తారని విన్నాను. సో అందుకే ఆ క్వశ్చన్ అడిగాను. జనరల్ గా ఎనీ ఆర్ట్ డైరెక్టర్ ఎవరైనా కూడా సెట్స్ అంటేనే కొంచెం వాళ్ళ యొక్క ప్రతిభని, ఏదైతే వాళ్ళ స్కిల్స్ ఉందో స్కిల్ చూపించుకోవడానికి ఛాన్స్ ఉండేది అలాంటి సెట్స్ చేయొచ్చు. కానీ మనం సీన్ కి ఎప్పుడైతే మనం కన్విన్స్ చేయగలుగుతామో, డైరెక్టర్ అనే అతను ఒక సీన్ చేస్తున్నప్పుడు అతనికి తెలియకుండా కొన్ని మన నాలెడ్జ్కి, ఇప్పుడు అన్ని డైరెక్టర్ కి తెలియవు చాలా వరకు. సో అలాంటప్పుడు ఒక ఇంట్లో షూటింగ్ జరుగుతుంటుంది. సో తనకేంటంటే ఒక హాల్లో ఒక సోఫా ఉంటుంది, ఒక టీవీ ఉంటుంది, తర్వాత ఒక వార్డ్రోబ్ ఉంటుంది. ఇలాంటి ఐడియాస్ అందరికీ ఉంటాయి జనరల్ గా. అవి కాకుండా ఎడిషనల్ గా ఎవరికి తెలియకుండా చాలా ప్రాపర్టీస్ ఉంటాయి ఒక లైవ్ ఇంట్లో. సో అలాంటి ప్రాపర్టీస్ అరేంజ్ చేయటం అది థ్రిల్లింగ్ గా ఉంటది. సడన్ గా డైరెక్టర్ కి సార్ ఈ ప్రాపర్టీ ఇద్దామా సార్, అక్కడ పక్కన పెడదామా అని అంటే ఆయన తీసుకునే ఆనందం నేను చాలా సందర్భాల్లో చూశాను. చాలా మంది పెద్ద డైరెక్టర్లతో వర్క్ చేశాము. వాళ్ళందరూ అలా ఎగ్జైట్ అయ్యే టైంలో చూస్తున్నాం మేము. ఓకే. సో అందుకనే సీన్స్ ఇంపార్టెంట్ అంట. సార్ ఇప్పటికొచ్చి మీరు మొత్తం ఎన్ని సినిమాలు చేశారు సార్ రఫ్ గా మొత్తం? నేను అంటే ఎగ్జాక్ట్ గా తెలియదు కానీ 95 to 100 ఫిల్మ్స్ చేశాను. ఓకే. అంటే నేను చూసాను ఆల్రెడీ. మీరు తెలుసు అన్ని పెద్ద సినిమాలు చేసున్నారు. మీరు ఏ హీరోతో చాలా దగ్గరగా ఉంటారు? ర్యాప్ ఎక్కువ ఏ హీరోతో ఉంటుంది సార్? అంటే హీరో అనేది పర్టికులర్ గా చెప్పలేము. ఏ సినిమా పనిచేస్తే ఆ సినిమాకి హీరోకి దగ్గరగానే ఉండేవాళ్ళం. అలాగే మహేష్ బాబు గారు, బన్నీ గారు, చరణ్ గారు వీళ్ళందరూ ఉన్నారు కదా, నాగార్జున గారు, వెంకటేష్ బాబు, బాలయ్య బాబు, వీళ్ళందరితో చేసాం. ఎక్సెప్ట్ చిరంజీవి గారు అండి, అవకాశం రాలేదు. సో ఆల్మోస్ట్ అందరితో పనిచేశాను. ఓకే సార్, ఇప్పుడు మీరు ఒక సెట్ వేస్తారు, చాలా ప్రేమ పెంచుకుని సెట్ వేస్తారు. ఆ షూటింగ్ అయిపోయాక అది కూల్ చేయాల్సిన సమయం వచ్చింది. అప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంటుంది అసలు? రియాక్షన్ అంటే బయటికి చెప్పుకోలేము కానీ చాలా బాధ ఉంటుందండి. నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మా ఆనంద్ సాయి గారు నేను కలిసి ఆ తాజ్ మహల్ సెట్ వేసేవాళ్ళం అప్పుడు, తొలి ప్రేమకి, మహాబలేశ్వర్, పవన్ కళ్యాణ్ గారిది. సో షూట్ అయిపోయిన తర్వాత ఆనంద్ సాయి గారు వెళ్ళిపోయారు. నేను అక్కడ ఉండి సెట్ డిస్మెటల్ చేయాలి. సో చేస్తున్నప్పుడు ఆ డూమ్ ని పడగొడుతున్నప్పుడు కళ్ళల్లో నీళ్లు వచ్చాయండి. ఫస్ట్ టైం నేను చాలా బాధపడ్డాను. సెట్ వేయటం, ఇలా తీసేయటం, అంటే పెద్ద సెట్ అండి అప్పట్లో, చాలా పెద్ద సెట్ తొలి ప్రేమ సినిమాలో. ఆ టైంకి చాలా పెద్ద సెట్. సో ఆ టైంలో చాలా ఫీల్ అయ్యాను. అలాగా నెంబర్ ఆఫ్ సెట్స్ అండి, చాలా సెట్లు. సో అది డిస్మెటల్ రేపు చేస్తున్నారు అని అంటే ఫస్ట్ నేను వెళ్ళి ఒకసారి చూసేసుకొని నేను వచ్చేస్తాను. వచ్చేసిన తర్వాత ఒక 3-4 days ఆ ఏరియా వెళ్ళను నేను, ఎందుకంటే ఆ మెమరీస్ అన్ని గుర్తుంటాయి.
సార్ మీరు ఫస్ట్ సినిమా ఏది సార్ ఆర్ట్ డైరెక్టర్ గా ఫస్ట్ సినిమా? కలిసి నడుద్దాం. యాక్చువల్ వేచి ఉంటా అనే సినిమా చేశాను. బట్ ఫస్ట్ రిలీజ్ అయింది కలిసి నడుద్దాం. శ్రీకాంత్ గారు అండ్ సౌందర్య గారు. బూరుపల్లి శివరామకృష్ణ గారు. ఫస్ట్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అసలు? ఫస్ట్ ఆపర్చునిటీ అంటే నేను తొలి ప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి, ప్రేమతో ఇలాగా అనంత్ సాయి నేను ఇద్దరం కలిసి పనిచేసాం. అనుకోకుండా నేను బయటకు వచ్చేసాను మళ్ళీ ఫ్యాక్టరీస్కి వెళ్ళిపోతామని. కానీ బూరుపల్లి శివరామకృష్ణ గారు ఒక మనిషిని మా ఇంటికి పంపించి మనం సినిమా చేస్తున్నాను, నువ్వు ఆర్ట్ డైరెక్టర్ గా చేయాలి రా అని పిలిచారు. సో ఆయన అలాగే టి త్రివిక్రమరావు గారు, రత్నం గారు ఇలా బిగినింగ్ లో వాళ్ళందరూ ఎంకరేజ్ చేశారు. సో అంటే అనుకోకుండా మళ్ళీ టర్న్ అయ్యారు, మళ్ళీ ఉండిపోవాల్సి వచ్చింది. ఓకే సార్, ఇప్పుడు లాక్డౌన్ సిచ్యువేషన్ లో ఏమైనా నేర్చుకున్నారు సార్? చాలా మంది కొత్త నేర్చుకుంటున్నారు, అలా మీరు ఏమైనా నేర్చుకున్నారా? నేర్చుకోవడం అంటే యాక్చువల్ గా దాని గురించి ఇంకా బయట చెప్పకూడదండి. మేము ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీ ఒకటి చేయబోతున్నామండి. అంటే దాని అనౌన్స్మెంట్ నేను చెప్పకూడదు, తప్పవుతుంది. సో దాని మీద ఒక ఎక్విప్మెంట్ అనేది ఇండియాకి వచ్చింది. సో దాని మీద చాలా వర్కౌట్ చేసాం అన్నమాట. దయచేసి ఏం అనుకోవద్దు, దాని ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. బట్ ఇట్స్ ఇండియాలో మొట్టమొదటిసారి మేము ఆ ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాము రేపు సెప్టెంబర్ లో. సో వెరీ షార్ట్ టైమ్ లో దాని ఇన్ఫర్మేషన్ అంతా మా డైరెక్టర్ ఇస్తారు. ఓకే, కొన్ని డైరెక్టర్ పేరైనా చెప్పగలరా సార్? డైరెక్టర్ కొత్త అతనండి, ఫస్ట్ టైం చేస్తున్నారు. ఓకే ఓకే, నో ప్రాబ్లం. అంటే ఇప్పుడు సార్ ఒక సినిమాకి లొకేషన్ సెర్చ్, దాని నేమ్ ఏమంటారో నాకు ఎగ్జాక్ట్ రిక్కీ అంటారు. ఓకే, లొకేషన్ రిక్కీకి ఇప్పుడు ముంబైలో గానీ లేకపోతే హాలీవుడ్ లో గానీ ప్రొడక్షన్ మేనేజర్స్ అనే వాళ్ళు చేస్తారు. బట్ మన టాలీవుడ్ లో ఏమైతుందంటే ఆర్ట్ డైరెక్టరే చేస్తారు, ఆర్ట్ డైరెక్టర్ చేతిలో ఉంటుంది. అది ఎందుకని సార్ నాకు అర్థం కాదు ఇప్పుడు. అంటే ఆ డిఫరెన్స్ ఏమవుతుందంటే అది బిగినింగ్ నుంచి బాలీవుడ్ లో ఏంటంటే ఒక ప్రొడక్షన్ మేనేజర్ అంటే ఆల్మోస్ట్ అండి ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ లాగా అక్కడ. ఓకే, మనకి బాలీవుడ్ లో అంటే దాని ఎక్స్ప్లెనేషన్ చాలా పెద్దది ఉందండి. సో ప్రొడక్షన్ మేనేజర్ అంటే నాట్ ఈజీ జాబ్ ఉండేది. ఎలా ఉంటుందంటే ఒక బస్ కి చక్రాలు ఎలా ఉంటాయో అలా అంత బాధ్యత గల జాబ్ అది. సో సినిమా సెట్ చేసి సినిమా రిలీజ్ చేసి థియేటర్స్కి వెళ్ళి ప్రొడ్యూసర్ గారికి రిటర్న్స్ వచ్చేంత వరకు కూడా తన చేతుల మీదగానే సినిమాలు అన్ని జరుగుతాయండి. అంటే ఒక ప్రొడక్షన్ మేనేజర్ అంటే ఎగ్జిక్యూటివ్ మేనేజర్ అంటే అంత పొటెన్షియాలిటీ అండ్ అంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో అక్కడ బాలీవుడ్ లో ఏమైందంటే వెరీ బిగినింగ్ నుంచి అండి, ఓల్డెన్ డేస్ నుంచి మేనేజర్స్ అంటే అప్పట్లో ఉండే మేనేజర్స్ ప్రొడ్యూసర్స్ కి అట్లాగే ఒక డైరెక్టర్ కి వాళ్ళిద్దరిని కలపటం, ఒక సినిమా తయారవడానికి మొట్టమొదటిసారి పర్సన్ అయ్యేవారండి. సో అలాగే కథలో ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు. ఇన్వాల్వ్ అయ్యేటప్పుడు వాళ్ళు తీసుకునేవాళ్ళు. సో ఈ కథకి ఈ రోడ్స్ లో లొకేషన్ లో చేద్దామా, దీనికి ఇక్కడ సెట్ చేద్దామా అని అలాగా తీసుకోవటం అనేది అయింది. సో నాకు కొంతమంది అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి నేను ఈ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. సో వాళ్ళు అలా కంటిన్యూ చేస్తున్నారు ఇప్పటికీ కూడా చాలా మంది. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ టెక్నికల్ క్రూ అనేది ఒక రూమ్ లో కూర్చొని ఒక డిఓపి, ఒక డైరెక్టర్ ఇలాగ కూర్చొని డిస్కస్ చేసి పలానా లొకేషన్ ఈ కథకి, సో పర్టికులర్ లొకేషన్ ఒక దగ్గర ఉంది వెళ్దామని స్టార్ట్ చేయటం. సో అక్కడ నుంచి వెళ్ళటం. సో ఇక్కడ మేనేజర్స్ చెప్పట్లేదు, వాళ్ళు కూడా చాలా వరకు మోస్ట్ ఆఫ్ ది లొకేషన్స్ వాళ్ళు కూడా చూపిస్తున్నారు. ఓకే, వాళ్ళ నాలెడ్జ్ లో కూడా చాలా ఉంటాయి. సో వాళ్ళు చెప్తూ ఉంటారు. అంటే నేనేమనుకున్నానంటే సార్, ఒక ఆర్ట్ డైరెక్టర్ అనే అతను చాలా లొకేషన్స్ చూస్తుంటారు కాబట్టి మీ దగ్గర మిమ్మల్ని చూపించమంటారేమో అనుకున్నాను నేను. అది కరెక్టేనా సార్? అది కూడా ఒక పాయింట్ ఉంది. సో నెంబర్ ఆఫ్ సినిమాలు చేస్తూ ఉంటాం, నెంబర్ ఆఫ్ లొకేషన్ తిరుగుతూ ఉంటాం కాబట్టి ఒక సినిమాకి ఒక 20 లొకేషన్స్ మేము సెట్ చేసేటప్పుడు ఆ రిక్కీలో మాకు ఒక 5 లొకేషన్లే మేము మా కథకు వాడుకుంటాము. మిగతా 15 అలాగే ఐడియల్ గా మైండ్ లో ఉంటాయి. ఇంకొక కథ చేస్తున్నప్పుడు ఆ 15 లో 1 or 2 లొకేషన్స్ మాకు డెఫినెట్ గా హెల్ప్ అవుతూ ఉంటాయి. అలాగనమాట వరల్డ్ వైడ్ రిక్కీ చేస్తూనే ఉంటాం.
ఇప్పటికి మీరు అంటే ఇన్ ద సెన్స్ ఎన్ని దేశాలు తిరుగుంటారు సార్ రఫ్? నా నా అనుభవంలో ఒక 30 కంట్రీస్ తిరిగానండి. అంటే మీరు అనుకున్నారా సార్ ముందే? ఇలా అవుతాను, ఇలా సినిమాల్లోకి వస్తాను అని లేదు, నాలెడ్జ్ ఎవరు లేదు. నో 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 ఫిల్మ్ ఇండస్ట్రీకి వస్తానని నాలెడ్జ్ లేదు. సో అది ఇప్పుడు సినిమా బ్యాక్గ్రౌండ్ అయినా సార్ మీ ఇంట్లో వాళ్ళు? కాదండి సినిమా బ్యాక్గ్రౌండ్ కాదు. ఆ తాతయ్య గారు కూడా అతను ఎప్పుడో చిన్నప్పుడు వచ్చేసారు. ఆయనకి మాకు అంత కాంటాక్ట్ లేదు. బట్ కరెక్ట్ గా నేను నా ఫ్యాక్టరీ ఆగిన తర్వాత మీకు ఫస్ట్ లో చెప్పాను కదా, అతని దగ్గరికి వెళ్ళటం, ఆయన తమిళ సినిమాలు ఒక్కొక్కటి ఆఫ్ సినిమాలు చేయటం. సో అనుకోకుండా తొలి ప్రేమకి ఒక ఆఫర్ రావటం, నాన్నగారు ఏం చేస్తారు? అక్కడ నుంచి ఇంకా కంటిన్యూ. నాన్నగారు ఫార్మర్ అండి, చనిపోయారు. నాన్నగారు లేరు. అమ్మగారు హౌస్ వైఫ్? అమ్మ ఉన్నారు. మేము 5 బ్రదర్స్, నేను 5, నా తర్వాత ఒక చెల్లి. వాళ్ళు ఏం చేస్తున్నారు సార్? వాళ్ళు వేరే వేరే ఫీల్డ్స్ అండి. బ్రదర్స్ 3 బ్రదర్స్ చనిపోయారు. 1 బ్రదర్ అండ్ చెల్లి ఉన్నారు. నేను, నా వైఫ్, మా అక్క కూతురు. అరేంజ్ మ్యారేజ్ సార్? యా, అరేంజ్ మ్యారేజ్. షీ ఈస్ కాలింగ్ మామయ్య. షీ ఈస్ గాడ్స్ గిఫ్ట్ నాకు. అవునా సార్? అట్లాగే 2 సన్స్. పెద్ద అబ్బాయి ఇంటర్ సెకండ్ ఇయర్, చిన్న అబ్బాయి 7th క్లాస్. ఓకే సార్, ఇప్పుడు మీరు చాలా మంది డైరెక్టర్స్ తో వర్క్ చేశారు. ఏ డైరెక్టర్ వర్క్ స్టైల్ అంటే బాగా ఇష్టం మీకు? పూరి జగన్నాథ్. ఓకే, వన్ వర్డ్ ఆన్సర్. అంటే తను ఏంటంటే, మేము దాదాపు 28-29 ఫిల్మ్స్ పనిచేశాను అతనితో. బద్రి సినిమా నుంచి ఇద్దరు అమ్మాయిల వరకు కంటిన్యూ చేశాను. సో నాకు మళ్ళీ అంత క్లారిటీ అలాగే చూసే వ్యక్తి కేఎస్ రవికుమార్ గారిని చూశాను. రీసెంట్ గా రోలర్ అది చేశాం. యా. సో వెరీ క్లారిటీ డైరెక్టర్. అవును సార్, చాలా క్లారిటీగా ఉంటుంది. యా. ఇప్పుడు ఏ టైంలో వచ్చారు సార్ ఇండస్ట్రీలోకి కరెక్ట్ గా? 98 బిగినింగ్. 1998 బిగినింగ్ లో వచ్చాను. ఓకే, ఇప్పుడు మీరు చాలా సినిమాలు చేస్తున్నారు. మీకు ఇండోర్ సెట్స్ కష్టమా సార్, అవుట్డోర్ సెట్స్ కష్టమా? అవుట్డోర్ అండి. ఇండోర్ మనకి సపోర్టింగ్ ఉంటుంది, ఎవ్రీథింగ్ సపోర్టింగ్ ఉంటుంది. తర్వాత ఏంటంటే ఇండోర్ లో ఎప్పుడు కూడా మనకి ఇన్ఫినిటీ అనేది ఉండదు. ఒక లిమిట్, అంటే ఒక 100 feet 150 feet అంతే ఉంటుంది. దానికి దాటి మనం సెట్టింగ్ వేయలేం. సో ఇండోర్ లో అంతవరకే ఉంటుంది. బట్ అవుట్డోర్కి వచ్చేసరికి ఏమవుతుందంటే, మన మైండ్ విజన్ చాలా ఎక్స్పాన్షన్కి వెళ్తుంది. సో మనం అక్కడ ఉండే ఎన్విరాన్మెంట్ ని చూసుకుంటూ ఆ లొకేషన్ బట్టి మనం వెయ్యాలి సెట్టింగ్. అది చాలా టాస్క్ అది. సో అలాంటి ఛాలెంజింగ్ ఇష్టం మాకు. అవుట్డోర్ సెట్స్ ఎక్కువ వేసాను నేను. అవుట్డోర్ ఎక్కువ వేసాను. మీకు అధినాయకుడు అనే సినిమా చూస్తే మీకు తెలుస్తుంది, చాలా రిస్కీ సెట్ అది. వాటర్ సెంటర్ లో, విశాఖపట్నంలో ఒక పెద్ద లేక్స్ ఉంటాయి. ఆ లేక్ సెంటర్ లో ఒక చిన్న ఐలాండ్, ఒక 3 acres ఐలాండ్. ఆ ఐలాండ్ మీద 14 days లో సెట్ వేసాను. అధినాయకుడు ఎవరు సార్ మెయిన్? బాలయ్య బాబు అండి. తెలుసు. పర్చూరు మురళి డైరెక్టర్, పర్చూరు మురళి గారు. అండ్ కేఎల్ రవికుమార్, కుమార్ చౌదరి గారు ప్రొడ్యూసర్. సార్ ఇంకోటి, మీరు సెట్స్ వేసే ముందే ఆ సెట్ ని స్మాల్ సైజ్ లో వేస్తారని చెప్పిన, నా పేరు కూడా నాకు అంత ఐడియా లేదు నాకు ఆ నేమ్. ఆ స్మాల్ సైజ్ లో వేస్తారు, ముందు చూపిస్తారు, ముందు డైరెక్టర్ కి చూపించాక ఆ సెట్ అనేది పూర్తి చేస్తారని. నాది ఎంతవరకు కరెక్ట్ సార్? అంటే ఒకసారి అంటే అది దాన్ని మినియేచర్ అంటారండి. మినియేచర్ అంటారు. పూర్వకాలంలో ప్రతి ఆర్ట్ డైరెక్టర్ ఒక మినియేచర్ తయారు చేసి దాని మీద స్టోరీ డిస్కషన్ ఉండేది. మీకు లైక్ అప్పట్లో గుండమ్మ కథ కానీ, నర్తనశాల, పాండవ వనవాసం, ఇలాంటి సినిమాలు. సో అంటే నేను మా తాతయ్య గారి దగ్గర, వాళ్ళ దగ్గర కొంతమంది ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. సో అలా అప్పట్లో వాళ్ళు మినియేచర్స్ చేసేవాళ్ళు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, బాలభారతం అనే ఒక సినిమా ఉంది. తెలుసు సార్, బాలభారతం. కమలాకర్ కామేశ్వరరావు గారు దానికి డైరెక్టర్. అవును సార్, అవును. దాంట్లో భీముడు హ్యూజ్ గా పెరిగిపోయి ఒక సెలయేరు ఉంటుంది. సెలయేరు లో అంటే ఒక ఐరావతం ఏనుగుని తయారు చేయడానికి ఆ సెలయేరుకి యువతల ఒడ్డున ఒక కాలు, అవతల ఒడ్లో ఒక కాలు వేసి తను ఉండలు చుడతాడు, మట్టిని చేసి ఆ ఊరు మీదకి వేస్తా ఉంటాడు. ఆ ఊరు మీద పడే ముద్దలన్నీ కూడా మినియేచర్ మీద పడుతూ ఉంటాయి.
ఓకే. అట్లాగే తను నిల్చోబెట్టేటప్పుడు కూడా ఆ సెలయేరు కూడా మినియేచర్ సెలయేచర్. ఓకే. సార్ ఇప్పుడు సో అలా కెమెరా‌మ్యాన్‌కి మినియేచర్‌లో షూట్ చేయడం కష్టమా? లేకపోతే నార్మల్ బయట షూట్ చేయడం కష్టమా సార్? ఒక కెమెరా‌మ్యాన్‌కి మినియేచర్ కష్టం అండి. మినియేచర్‌లో మినియేచర్‌ని యాహ్! మినియేచర్ చాలా స్మాల్ సైజ్‌లో ఉంటుంది. చాలా అవును సార్. స్మాల్ సైజ్ ఉంది. దానికి ఏంటంటే దాని కంపోజిషన్స్, దానికి ఆర్టిస్టులు పెట్టించడం గాని, అట్లాగే దాని లెన్స్ గాని, లైటింగ్. దానికి లైటింగ్ గాని, ఇవన్నీ కూడా చాలా కష్టం ఉంటుంది. చాలా టఫ్ అండ్ టాస్క్. మీరు చాలా నాలెడ్జ్ ఉండాలి. జీవితం మొత్తంలో ఇన్ ద సెన్స్ ప్రొఫెషనల్ ఆర్ పర్సనల్ యాహ్! బాగా హ్యాపీయెస్ట్ అయిన మూమెంట్ ఏది? బాగా సాడ్ అయిన మూమెంట్ ఏది? నిజాలు చెప్పాలి సార్. నిజం చెప్పాలి అనంటే పూరి జగన్నాథ్ నుంచి బయటకొచ్చేసేటప్పుడు చాలా బాధపడ్డాము. ఓకే. అలాగే హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే పూరి జగన్నాథ్ గారికి ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంటు ఆహ్, మేము అది సక్సెస్ అయ్యాము. అది చెప్పుకోకూడదు బయటకి. ఓకే. సో, ఆ టైంలో చాలా హ్యాపీ షేర్ చేసుకున్నాము. ఓకే. ఆ! ఇండస్ట్రీకి సంబంధించినవి ఆ 2. ఓకే. ఓకే. 2 హ్మ్. ఇండస్ట్రీకి సంబంధించి. యాహ్! పర్సనల్‌గా? యాహ్! పర్సనల్‌గా అంటే హ్యాపీ. ఆల్‌వేస్ హ్యాపీ హ్యాపీ. అనేది మా వైఫ్ నాకు రావడం అనేది చాలా హ్యాపీ. ఓకే. హ్మ్. అంటే సార్ ఇప్పుడు అలాంటి అమ్మాయి దొరకడం అనేది అది చాలా హ్యాపీ. ఓకే. సార్ మీకు ఇండస్ట్రీలోకి రాకముందు పెళ్లయిందా? వచ్చేసాక పెళ్లయిందా సార్? వచ్చిన తర్వాత 'ఖుషి' టైంలో అయిందండి. ఓకే. అంటే వాళ్ళ 'ఖుషి' ఇంట్లో ఒప్పుకున్నారు. ఒప్పుకున్నారు. ఓకే. అంటే ఇన్ ద సెన్స్ సినిమాలో చేసేవాళ్ళంటే కొంతమంది ఒప్పుకోరు ఉంది బయట. ఆ కామెంట్ ఉంది. బట్ వేరే దీనివల్ల వచ్చింది. అంతే. ఎండ్ ఆఫ్ ది డే వా ఒప్పుకున్నారే. ఒప్పుకున్నారు. ఓకే. వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తారు కదా! బిగినింగ్ డేస్ నుంచి ఈ అబ్బాయి ఏంటి సినిమాల్లో ఉన్నాడు కదా! అని అంటే బయట కూడా నేను ఒక చిన్న మెసేజ్ చెప్పబోతున్నాను. చాలా మంది సినిమాల్లో ఉంటే వాళ్ళు తప్పులు చేస్తారు అని చాలా మందికి బయట అనుకుంటారండి. అవును అది సార్. చాలా నిజంగా తప్పండి అది. అలా అనుకోవడం చాలా తప్పు. ఇప్పుడు బయటుండే వాళ్ళకి ఎలాంటి లైఫ్ ఉంటదో సినిమాలో ఉండే వాళ్ళకి అంతకన్నా కష్టమైన లైఫ్ ఉంటది. అవును సార్. పగలంతా పని జేస్తారు. సాయంత్రం ఇంటికెళ్తారు. ఇంటి దగ్గర ఫ్యామిలీతో ఉంటారు. అవును అంతకు సార్. తప్ప వేరే తప్పులేమి జరిగిపోవండి. అవును సార్. కానీ అందరూ కూడా ఏంటంటే ఆ గ్లామర్‌నెస్ చూసి ఆ! ఆహ్, అవన్నీ చూసి నిజంగా వీళ్ళందరూ అదే దీంట్లో ఉంటారేమో అనుకుంటారు. అలా అవును. కాదండి. ప్రతి మనిషికి ఒక భార్య ఉంటది. అతనికి పిల్లలుంటారు. అదొక లైఫ్ సార్ మీరు అంతే. ఒక డైరెక్టరు అండ్ ప్రొడ్యూసర్ వీళ్ళిద్దరి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? చాలా ఇంపార్టెంట్ క్వెషను. బట్ టైం ఇంకొక తీసుకోండి డైరెక్టరు పర్లేదు. ఒక డైరెక్టర్ అండ్ ఒక ప్రొడ్యూసర్ నా ఒపీనియన్ ఏంటంటే, మీరెప్పుడైనా ట్రైన్ ఎక్కారా? ఎక్కాను. ఎందుకెక్కం? ట్రైన్ ఎక్కారు. ఆ! సో, ట్రైన్, ట్రైన్ కింద ఉండే 2 పట్టాలుంటాయి. ట్రాక్స్ ఆ! అంటాం మనం. అవును సార్. ఓకే. ఆ ట్రాక్. ఆ 2 పట్టాలే ఒక ప్రొడ్యూసరు, ఒకటి డైరెక్టర్. ఓకే. దాని మీద ఉండే ట్రైనే ప్రొడక్షన్. అదే సినిమా. యాహ్! బిగినింగ్‌లో ఉండే ఇంజిన్ అనేది ఒక కెమెరామన్. దాని తర్వాత ఒక మ్యూజిక్ డైరెక్టర్. దాని తర్వాత ఒక ఎడిటర్. దాని తర్వాత ఒక ఆర్ట్ డైరెక్టర్. అలాగే ఒక ఫైట్ మాస్టర్. ఒక కాస్ట్యూమ్స్, ఒక డాన్స్ మాస్టర్. ఇలా ఒక లిరిక్ రైటర్స్. ఇలాగా మొత్తం కలిపితే ఆ కంపార్ట్మెంటు 23 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. అవును. మా 24 క్రాఫ్ట్స్ అనేది ఒక ట్రైన్ అనుకుంటే, యాహ్! ఆ ట్రైన్ ఒక సినిమా అనుకుంటే, ఇప్పుడు హౌరా టు చెన్నై బయలుదేరే ట్రైన్ అనుకుంటే, ఆ ఓకే. ట్రైన్ అనేది డెస్టినేషన్ అనేది కంపల్సరీగా హౌరా చేరాలి. అంటే ఓకే. దానికొక టైమ్ ఉంటుంది. ఆ టైంకి అవును. ట్రైన్ ఎలా చేరుతుందో, ఈ ప్రొడ్యూసరు, డైరెక్టరు అనే 2 ట్రాక్ మీద ఆ! ఈ ట్రైన్‌ని నడిపిస్తూ ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ లేకుండా, ఏ అన్‌బాలన్స్ లేకుండా ఆ అవును. డెస్టినేషన్‌కి తీసుకెళ్ళి రిలీజ్ చేస్తారు. యాహ్! దట్ ఈస్ చూస్తా. ఆ ట్రైన్ అనేది ఒక టైటిల్ అన్నమాట. లైక్ ఒక పోకిరి యాహ్! అనుకోండి. చూస్తానికి సో సింపుల్‌గా ఉన్నా సరే హ్మ్. మంచి ఐడియాలజీ ఉంది సార్ అది. మీలో. థాంక్ యూ అండి. సో అంటే వాళ్ళిద్దరికి ఏంటంటే అంత బ్యాలెన్సింగ్‌గా ఎళ్ళాలండి. ఒక డైరెక్టర్, ప్రొడ్యూసర్ అంటే వాళ్ళిద్దరూ ఎలా ఉండాలంటే ఈక్వల్ రైట్స్, ఈక్వల్ రెస్పాన్సిబిలిటీస్ ఉండాలి. ప్రొడ్యూసర్ డబ్బులు పెడుతున్నారు కదా! నా అవును. పని అయిపోయింది అనేది కాదు. హాఫ్ ఆఫ్ అవును. ది ట్రైన్ అతను మొయ్యాలి.
అలాగే డైరెక్టర్ ఏంటంటే తను డబ్బులు పెడుతున్నారు కదా నాకేముంది అనేది కాదండి. తన షోల్డర్ పైన కూడా హాఫ్ ఆఫ్ ది ట్రైన్ ఉంది. సో వీళ్ళిద్దరూ ఈక్వల్ గా ఉంటే 1 సెంటీమీటర్ కానీ ట్రాక్ లో అన్బ్యాలెన్స్ అయింది అంటే ఆ ట్రైన్ ఆ డెస్టినేషన్ కి వెళ్ళదు. సో అదే అన్నమాట సినిమా కూడా అంతే. అలాగే ప్రొడ్యూసర్ డైరెక్టర్ కూడా అలాగే ఉంటారు. సో అలాగే కంపేర్ చేశాను కదా అని వాళ్ళు అలా డౌన్ లో ఉండే వాళ్ళు కాదు. ఇట్స్ ఓన్లీ కంపారిజన్. అర్థమైంది సార్. దే ఆర్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ అనే వాళ్ళు మాకు ఆల్మోస్ట్ బాస్. సార్ ఇప్పుడు మీరు స్టార్టింగ్ స్టేజ్ లో అంటే చాలా మంది స్ట్రగుల్ ఫేస్ చేసే వస్తారు ఈ స్టేజ్ కి. మీరు అలాగే స్ట్రగుల్స్ ఫేస్ చేశారా సార్? ఏం ఫేస్ చేశారు అసలు? స్ట్రగుల్స్ అంటే చాలా ఫేస్ చేసామండి. వెరీ బిగినింగ్ లో చాలా ఫేస్ చేసాము. కొన్ని చెప్పండి సార్. చెప్పాలంటే చాలా పెద్ద హిస్టరీ. 1-2 చెప్పండి సార్. అంటే మీరు అడిగేది ఇండస్ట్రీకి వచ్చాక స్ట్రగుల్సా బిఫోర్ అంటున్నారా? పర్సనల్ ఆర్ ప్రొఫెషనల్ సార్? స్ట్రగుల్ అనేది ఫేస్ చేస్తారు, ఎందుకంటే మాలాంటి వాళ్ళకి అది ఒక లెసన్ సార్ మీరు చెప్పేది. అంటే చాలా మంది ఏంటంటే ఇంట్లోంచి చాలా మంది బయటకు వచ్చేసి ఇలా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళు ఎక్కువ శాతం ఉంటారు. అయితే నా లైఫ్ అలా కాదు. నేను ఇంట్లో ఒక ఛాలెంజింగ్ గా వచ్చేసి తిరుపతిలో చేరాను, ఫ్యాక్టరీలో జాయిన్ అయ్యాను. 450 రూపాయలు నా జీతం. ఆ 450 రూపాయల్లో క్యాంటీన్ లో 250 రూపీస్ పోతే నాకు 150-200 వచ్చేది. దాంతో నెలంతా గడవాలి. అలాగే ఒక 1 year గడిపించాను. చాలా కష్టపడేవాడిని. నైట్ భోజనం ఉండేది కాదు. అంటే ఇంత ప్యాథటిక్ గా ఉంటది, మరి చెప్తే ఇలా ఉంటాయి ఇవన్నీ. అలాగా కష్టపడి ఛాలెంజింగ్ చేస్తే నేను డిప్లొమా రాయటం, దానిలో స్టేట్ లో 9th ర్యాంక్ రావటం, సో నైట్ కాలేజీ ఇంజనీరింగ్ చదువుకోవటం, ఫ్యాక్టరీలో జాబ్ చేయటం. నేను అప్పట్లో సర్క్యూట్లు కూడా కనిపెట్టేవాడిని, ఎలక్ట్రికల్ సర్క్యూట్స్. అంటే లో కన్జంప్షన్, లో కన్జంప్షన్ అంటే పవర్ తక్కువ కన్జంప్షన్స్ తో మనం ఎక్కువ వాడుకునేటట్టు ఎట్లా అని ఒక సర్క్యూట్స్ అవి తయారు చేయటం. ఆ తర్వాత ఆటోమేటిక్ గా నేను పనిచేసేది సిరామిక్ ఫ్యాక్టరీ, అఖిల్ సిరామిక్స్ లిమిటెడ్ అని. సో ఫ్యాక్టరీ మూసేయటం, నేను ఇంకా చెన్నై వెళ్ళటం. సో అక్కడ ఒక హీరో మురళి అని చనిపోయారు అతను. ఆయన బాగా ఎంకరేజ్ చేశారు. దాదాపుగా ఒక 6-7 ఆఫ్ ఫిల్మ్స్ చేసి, ఆ టైంలో కూడా చెన్నైలో నేను తాతయ్య గారు అంత పెద్ద ఆయన సపోర్ట్ ఉన్నా కూడా నా లైఫ్ స్టైల్లో నేను ఉండేవాడిని, నా లిమిట్స్ లో నేను ఉండేవాడిని. అట్లా ఇక్కడికి తెలుగులోకి వచ్చిన తర్వాత కళ్యాణ్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు బిగినింగ్ లోనే ఈ అబద్ధాలు చెప్తున్నారు, నేను ఉండను, వెళ్ళిపోతాను, నాకు ఇబ్బందిగా ఉంది అంటే వద్దు అని ఎంకరేజ్ చేశారు. సో ఆ కంటిన్యూ అలా అయ్యాను. సో చాలా స్ట్రగుల్ అయ్యాం. ఈ అబద్ధాలు ఇలాంటివన్నీ తట్టుకొని ఉండాలి అంటే కొంచెం కష్టంగా ఉండేది. నేను నాకు ఇందా నుంచి అదే అనిపిస్తుంది సార్. యాక్చువల్ గా ఇండస్ట్రీలో ఉండాలంటే బయటికి నవ్వుతూ వాళ్ళు చెప్పినట్టు మాట్లాడుతూ ఉండాలి. అసలు పొంతనే లేదు మీ బిహేవియర్ కానీ మీ యాటిట్యూడ్ కానీ, అసలు పొంతనే లేదు. మీరు ఎలా ఇమడగలిగారు అనేది నాకు పెద్ద డౌట్. అంటే ఒకటండి, మన టార్గెట్ ఏంటి? మన పని. మార్నింగ్ వెళ్ళి నైట్ వరకు మనం పని చేసుకొని మన ఇంటికి వచ్చేస్తే మన ఇల్లు మనకు బ్యూటిఫుల్, ఇక్కడే ఒక స్వర్గం. అలాగా నేను క్రియేట్ చేసుకున్నానండి. ఓకే, వేరే యాక్టివిటీస్ ఏమి ఉండవండి. ఇంటికి దగ్గర రావటం, నైట్ సినిమాలు చూడటం, ఇంగ్లీష్ సినిమాలు. దాదాపుగా 60,000 డివిడీల కలెక్షన్ ఉంది నా దగ్గర. నాకు సినిమాలు అంటే ఏ ఉద్యోగం చేస్తే ఆ ఉద్యోగానికి మనం అడాప్ట్ అయిపోవాలి. నేను ఫ్యాక్టరీలో పనిచేసేటప్పుడు కూడా అప్పట్లో కూడా చాలా కష్టపడి చాలా పెద్ద పెద్ద సొల్యూషన్స్, చాలా ప్రాబ్లమ్స్, ఫ్యాక్టరీ ఆగిపోయినా కూడా నేను వస్తే గానీ అది సాల్వ్ చేస్తే గానీ ఫ్యాక్టరీ రన్ అయ్యేది కాదు. అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో అంత సిన్సియర్ గా ఉండే వాళ్ళము. సో ఈ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మనం ఇక్కడ కూడా అదే సిన్సియర్ గా ఉండాలి అనుకున్నాము, అలాగే ఉన్నాము. ఓకే సార్, ఇప్పుడంటే ఆర్ట్ డైరెక్టర్స్ కి కూర్చున్న చోట నుంచే రీసెర్చ్ అనేది చేసుకోవచ్చు. బట్ మీరు వర్క్ చేసే టైంలో మొత్తం ఒక డైరెక్టర్ ఒక సీన్ చెప్పారంటే అక్కడికి వెళ్ళి చూసి కానీ మొత్తం రీసెర్చ్ మీరు కదలాలి. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఏంటంటే వాళ్ళ చేతిలోంచి చూసుకోవచ్చు అని నేను అనుకుంటున్నా. దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే దాని గురించి అంటే ఎప్పుడు కూడా మనం ఒక రూమ్ లో కూర్చొని సిస్టమ్ దగ్గర కూర్చొని సెర్చ్ చేసి
అక్కడ ఇది అంటే అది అది ఫెయిల్యూర్ కాన్సెప్ట్. అది మనం ఎప్పుడు కూడా పర్టికులర్ ప్లేస్కి వెళ్తేనే మనకు అక్కడ ఆ ఎన్విరాన్మెంట్ డైరెక్టర్స్కి అందరికి తెలుస్తుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది ఆ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా చాలా హెల్ప్ అవుతుంది ఈ ఎగ్జాంపుల్. మీరు ఇప్పుడు అడిగే క్వశ్చన్, పూరి జగన్నాథ్ గారు ఉన్నారు, మార్నింగ్ షూటింగ్ స్టార్ట్ అవుద్ది, ఎర్లీగా ప్యాకప్ అయిపోయింది మాకు. ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతారు, వెళ్ళిపోయి ఆయన లైఫ్ స్టైల్ హ్యాపీగా ఉంటారు ఆయన ఫ్రెండ్స్ అందరితో. అసలు రేపు షూటింగ్ ఉంది, రేపు పెద్ద హీరోతో సినిమా చేస్తున్నాము అనేది మర్చిపోతారు. ఎర్లీ మనం లేచి ఎక్కువ శాతం నన్ను అడిగే సందర్భాలు ఎక్కువ ఉన్నాయి. ఈరోజు ఏంటి సీను అని అడుగుతారు అతను. సో ఇవాళ పర్టికులర్ ఈ సీను అని నేను చెప్తే, లేక ఆ పర్టికులర్ కో డైరెక్టర్ ఎవరో చెప్తే పక్కకి వెళ్ళి ప్యాడ్ తీసుకొని అతను డైలాగ్స్ రాస్తారు. అది సో అది రాసినందువల్ల ఏమవుతుంది అంటే అతనికి ఫ్రెష్ గా ఆ ఎన్విరాన్మెంట్ అంతా చూసి అక్కడ ఎలా ఉంది, ఆ సీన్ ని ఎలా కన్సీవ్ చేసుకోవాలి, దీనికి ఈ డైలాగ్ అయితే ఎలా సూట్ అవుతుంది అని అతను సెలెక్ట్ చేసుకొని స్పాట్ లోనే డైలాగులు రాసుకునేవాళ్ళు. సో అది అతను సక్సెస్ కి చాలా వరకు ఒక కారణం అని నేను అనుకుంటా. అట్లాగా చాలా మంది ప్రయత్నాలు చేస్తే మాత్రం సక్సెస్ ఉంటుంది. కాబట్టి మనం రూమ్ లో కూర్చునే దానికంటే స్పాట్కి వెళ్తేనే మంచిది. మనకేంటంటే అక్కడ కంపోజిషన్స్ కరెక్ట్ గా తెలుస్తాయి డైరెక్టర్ కి నాలెడ్జ్ కానీ. అవును సార్. సార్ ఇంకోటి నేను ఏమన్నానంటే, ఇప్పుడు డైరెక్టర్ అనేవాడు ఆర్ట్ డైరెక్టర్ కి చాలా కనెక్షన్ అనేది ఉండాలి. అప్పుడే సీన్ అనేది చాలా డెవలప్ అవుద్ది. అంటే ఇన్ ద సెన్స్ సీన్ అనేది చాలా ప్రొటెక్టివ్ గా బయటకు వచ్చుద్ది అని నేను విన్నాను. దాని గురించి ఏమంటారు సార్ మీరు? అది లాస్ట్ టైం మీతో మాట్లాడినప్పుడు ఇందాక చెప్పాను. అది ఏంటంటే ఇన్వాల్వ్మెంట్ చాలా ఇంపార్టెంట్. డైరెక్టర్ అనే అతను ఒక కథ చెప్పినప్పుడు ఆ కథ చెప్తున్నప్పుడే మనం ఏ బ్యాక్గ్రౌండ్ లో వెళ్తుంది అనేది ఆర్ట్ డైరెక్టర్ అనేవాడు తను ఊహించుకుంటూ ఆ కథలో ఉండాలి. సడన్ గా అడిగితే ఎక్కడున్నావు అని అడిగితే నేను ఆ లొకేషన్ లో ఉన్నానని చెప్పగలిగేంత ఇన్డీప్కి వెళ్ళిపోవాలి. అప్పుడు మనం ఆ డైరెక్టర్ కానీ ఆ కథకి కానీ మనం హెల్ప్ అవుతాం. సార్ ఫ్యూచర్ జనరేషన్ లో ఆర్ట్ డైరెక్షన్ అనేది ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు సీజీ అవన్నీ వచ్చేసినాయి కదా, ఫ్యూచర్ జనరేషన్ లో ఆర్ట్ డైరెక్టర్ పొజిషన్ అనేది ఏ స్టేజ్ లో ఉంటుంది అంటారు? అంటే సీజీ ఇవన్నీ వచ్చేసిన తర్వాత. అంటే సీజీ వచ్చినా ఇంకా దాని తర్వాత ఇంకే టెక్నాలజీ వచ్చినా కూడా ఫండమెంటల్స్ రూట్స్ అవైతే కంపల్సరీగా ఉండాలి. ఇప్పుడు సీజీ వాళ్ళు చేసినా కూడా వాళ్ళకి మినియేచర్ కావాల్సి వస్తుంది. ఆ మినియేచర్ మళ్ళీ ఆర్ట్ డైరెక్టర్లే చేయాలి. అది ఒక స్కేలింగ్ అనేది ఉంటుంది. ప్రతి సెట్ కి కూడా వాళ్ళకి ఒక స్కేలింగ్ వేస్తారు, ప్రతి సీజీ వాళ్ళు కూడా. ఆ స్కేలింగ్ కూడా ఆర్ట్ డైరెక్టర్స్ ఇవ్వాలి, వాళ్ళతో డిస్కస్ చేయాలి సీజీ వాళ్ళు. సో అలాగే ప్లాట్ఫామ్ దానికి సంబంధించిన మెజర్మెంట్స్ కానీ. సో అలా కాకుండా ఇప్పుడు మీరు సీజీ అంటున్నారు, కాంటాక్ట్ అంటే యాక్టర్స్ ఎవరైతే ఉంటారో యాక్టర్స్ కి కాంటాక్ట్ ప్రాపర్టీస్ అన్ని కూడా మళ్ళీ ఆర్ట్ డైరెక్టర్సే చేయాలి. ఓకే మీరు బాహుబలి తీసుకోండి, బాహుబలిలో చారియట్స్ ఉంటాయి. చారియట్ లో వాళ్ళు నిల్చుంటారు. నిల్చునేటప్పుడు ఎక్కడ నిల్చుంటారు వాళ్ళు ఏదైతే వాళ్ళు ఫుట్ పెట్టి కాంటాక్ట్ చేశారో అది ఒరిజినల్ గా చారియట్ అనేది మేము చేసి పెట్టాలి, అకార్డింగ్ టు స్టోరీ, అకార్డింగ్ టు ఆ క్యారెక్టర్. ఆ చారియట్ చేసిన తర్వాత అందులో హీరో నిల్చుంటారు. అలాగా అది మల్టిప్లికేషన్ అనేది మళ్ళీ సీజీ చేస్తారు. కాబట్టి ఆ డైరెక్షన్ అనేది ఫర్ ఎవర్ అండ్ ఎవర్ ఎప్పటికీ కావాల్సి వస్తుంది. అది సో టెక్నాలజీ ప్రకారం మనం కూడా మారుతూ ఉండాలి. ఓకే సార్, ఇప్పుడు మీ ఓన్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది సార్? మీ పర్సనల్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది చెప్పగలరా కొంచెం? పర్సనల్ లైఫ్ స్టైల్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీయెస్ట్ వైఫ్ అండి, హ్యాపీయెస్ట్ కిడ్స్. సో ఇంటి దగ్గర హ్యాపీ, ఇంకా అంతకన్నా పర్సనల్ ఏం చెప్తాను చెప్పండి. అంటే ఇన్ ద సెన్స్ నాకుండే ఫ్రెండ్స్ ఉంటారు, నాకు చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. ఇండస్ట్రీలో ఎవరు ఉన్నారు సార్ బాగా క్లోజ్ గా ఉండేవాళ్ళు? ఇండస్ట్రీలో అంటే అది చెప్పుకోలేనండి. నాకు కృష్ణ అని నా ఆర్ట్ డైరెక్టర్, నా సోల్ మీట్, అతను ఆర్ట్ డైరెక్టర్. అతను కూడా వెరీ బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు మా ఇద్దరు రిలేషన్ ఒకేలాగా వెళ్తుంది. అలాగే ఇంకొక పర్సన్ శ్యామ్కే నాయుడు, వెరీ బిగినింగ్ నుంచి మా ఇద్దరు ట్రావెలింగ్ అలాగే వెళ్తుందండి.
అది కెమెరామెన్ శ్యామ్ కే నాయుడు యా గారు. యా యా సార్ ఇప్పుడు మీరు ఒక సినిమా చూసేటప్పుడు, అంటే మీ సినిమాలు కాకుండా వేరే సినిమా చూసేటప్పుడు, అబ్బా ఏం చేశారురా, ఇలా మనం చెయ్యాలి అనుకుంటారా? లేకపోతే తనే చేసాడు నేను చేయలేనా అనుకుంటారా? లేకపోతే నో నో రెండో నో నో అనుకుంటారా? వాళ్ళు చేసేటప్పుడు మనకు తెలియని వర్క్ ఎప్పుడైతే తన స్క్రీన్ మీద ప్రజెంటేషన్ ఇచ్చాడో మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, డెఫినెట్ గా కూడా. ఇంకొకటి ఏంటంటే చాలా హ్యాపీ ఫీల్ అవ్వాలి. సో మనలాగే ఇంకొక ఆర్ట్ డైరెక్టర్ కి మంచి ఛాన్స్ వచ్చింది, సో తను చేసుకోగలిగాడు అని హ్యాపీనే ఫీల్ అవుతాం. సార్ మీరు వంటలు అవి వండుతారా సార్ ఇంట్లో? ఎప్పుడైనా నేను చేసారా? బ్యాచులర్ గా ఉన్నప్పుడు చేసుకున్నాను. ఆల్మోస్ట్ వెరీ గుడ్ కుక్కర్. అంటే ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఇంట్లో సర్వెంట్స్ అనేది రావట్లేదు, సర్వెంట్స్. సో మన పనులు యా మనమే చేసుకుంటున్నాము. అవునండి. సో ప్రెసెంట్ కూడా చేస్తున్నారా ఏమన్నా? అంటే ఏప్రిల్ మే కంప్లీట్ గా చేసుకున్నాము. జూన్ జూలై వచ్చేసరికి కొంచెం కంఫర్ట్ అయ్యాము. ఓకే. యా అంటే మీరు ఏ డిష్ బాగా చేస్తారు సార్? నాన్ వెజ్ అండి. నాన్ వెజ్. నాన్ వెజ్ ఓకే. దేవుణ్ణి నమ్ముతారా సార్ మీరు? డెఫినెట్ గా. అంటే దేవుణ్ణి అంటే ఎవరో ఉన్నారు అని నమ్ముతారు అంతేనా? లేకపోతే నమ్ముతాను. పర్టికులర్ దేవుడు? ఒక ఎనర్జీ, ఒక పవర్ ఉంది అని నమ్ముతాను. ఓకే. పాజిటివ్ ఎనర్జీ ఒకటి ఉంది. యా యా ఉంది. సార్ మీరు నాకు తెలిసి మోహన్ బాబు గారితో కూడా వర్క్ చేశారనుకుంటా మీరు. అవునండి. ఆయనతో ఎలా ఉంటది? ఆయన ఎలా ఉంటారు అసలు సెట్స్ లో? ఆయన సెట్స్ లో అంటే మోహన్ బాబు గారి గురించి చెప్పేంతటోని కాదండి. బట్ నా నాలెడ్జ్ గా చెప్పాలి అంటే మోహన్ బాబు గారు ఈజ్ నథింగ్ బట్ డిసిప్లైన్ అండి. ఓకే. సో ఇప్పటికీ కూడా ఆయన లాగా టైమింగ్ మెయింటైన్ చేసే వాళ్ళు చాలా రేర్. ఓకే. సో అంత బిగ్ పర్సనాలిటీ. అలాగే ఆయన క్వాలిటీస్ కూడా చెప్పాలి అంటే చాలా క్వాలిటీస్ ఉన్నాయండి. ఆయన గుడ్ క్వాలిటీస్. అంటే సెట్స్ లో ఫస్ట్ టైం చేసిన డైరెక్టర్ కానీ, అట్లాగే రాఘవేంద్రరావు గారికి కానీ ఈక్వల్ రెస్పెక్ట్ ఉంటుంది. రాఘవేంద్రరావు గారికి ఎంత రెస్పెక్ట్ ఇస్తారో ఫస్ట్ టైం చేసిన డైరెక్టర్ కూడా అంతే రెస్పెక్ట్ ఉంటుందండి. ఓకే. డైరెక్టర్ ఈజ్ ఆల్వేస్ డైరెక్టర్ అంటారు అతను. ఓకే. అంటే అంత రెస్పెక్ట్ ఇస్తారు. ఇస్తారండి. సార్ మీ లైఫ్ టైం ఫిలాసఫీ ఏంటి సార్? ఫిలాసఫీ అంటే అంటే నార్మల్గా చెప్పలేమండి. అంటే ఒక్కొక్కరికి ఒక్కటి ఉంటది కదా. కొంతమంది కష్టాన్ని నమ్ముకుంటారు, ఇంకొంతమంది అదృష్టాన్ని నమ్ముకుంటారు. ఇలాగా లైఫ్ ఫిలాసఫీ ఒకటి ఉంటది ప్రతి ఒక్కరికి. అదృష్టం అనేది అది చాలా రేర్ అండి. మనం పని చేస్తేనే, మనం పని చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సిన్సియర్ గా, డెడికేటెడ్ గా మన వర్క్ మనం చేయాలి. తర్వాత లక్ అనేది వస్తుంది. ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా నేను అనుకోవడం ఏంటంటే ఒక త్రీ ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఓకే. ఫస్ట్ ఏంటంటే మీ బిహేవియర్ అండి. ఓకే. ఇప్పుడు మీరు ఒక పెద్ద డైరెక్టర్ దగ్గరికి, ఒక పెద్ద ప్రొడ్యూసర్ గారి దగ్గరికి వెళ్ళాలి అంటే మీరు నిల్చొనే పద్ధతి దగ్గర నుంచి మీరు కూర్చొనే పద్ధతి వరకు కౌంట్ అవుతూ ఉంటుంది. మీరు మాట్లాడేది కూడా కౌంట్ అవుతూ ఉంటుంది. సో మీ అప్రోచింగ్ కౌంట్ అవుతుంది. ఇదంతా మనం ఏంటంటే మన లైఫ్ స్టైల్ అంటే మన బాడీ అని అనుకుంటాం, కానీ వాళ్ళు కౌంట్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ మన బిహేవియర్. మన బిహేవియర్ లో మన కూర్చొనే పద్ధతి ఇవన్నీ వాళ్ళు చూస్తారు. సో నెక్స్ట్ ఏంటంటే మన క్రియేటివిటీని చూస్తారు వాళ్ళు. సో మన సక్సెస్ చూస్తారు. మన క్రియేటివిటీ బాగుంది, మనం సక్సెస్ ఇవ్వగలుగుతాము అనేది ఏంటంటే మనం సిన్సియర్ గా పనిచేస్తే మన క్రియేటివిటీ మన సక్సెస్ ఇస్తుంది. ఈ రెండు సక్సెస్ అయితే ఆటోమేటిక్ గా మీ ఫేట్ మీకు యాడ్ అవుతుంది, అదృష్టం. మీ లైఫ్ లో మనీకి ఏమి ఇస్తారు అసలు? మనీకి ఏ పొజిషన్ ఇస్తారు? మనీకి దెర్ ఇస్ నో పొజిషన్ సార్. మనీకి పొజిషన్ అంటూ మనం ఎవరు ఇవ్వలేము. సో లైఫ్ లో ఎంత వరకు దాన్ని ఇస్తారు పొజిషన్? అంటే ఫస్ట్ ఫ్రెండ్సా లేకపోతే ఫ్యామిలీయా, మనీయా? నాకు ఫ్రెండ్స్, ఫ్యామిలీ. ఓకే. తర్వాతే మనీ. ఓకే. అంటే సార్ ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను, నిజం చెప్పాలి మీరు. అంటే ఏం లేదు, ఇండస్ట్రీలో క్యాస్ట్ ఫీలింగ్ అనేది ఉంది అని ప్రచారం జరుగుతుంది రీసెంట్ టైమ్స్ లో.
దాని మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? అంటే దానికి స్ప్రెడ్ చేసుకుంటున్నారు కానీ పర్టికులర్ గా దాని గురించి చెప్పడానికంటూ ఏం లేదండి. ఓకే. మీరు జస్ట్ ఒకసారి మీరు అడిగారు కాబట్టి నేను అలాంటివి ఎప్పుడు ఆ టాపిక్ అనేది లేదు, చెప్పకూడదు. కానీ ఓకే. ఆటోమేటిక్ గా చాలా మంది ఎలా అనుకుంటారంటే, ఇప్పుడు మన ఇంట్లో ఒక ఫాదర్ గా ఒక ఇద్దరు కొడుకులు, నేను ఒక దగ్గర జాబ్ చేస్తుంటే వాళ్ళు నా దగ్గరికి వచ్చి వాళ్ళు చేరారు అని అంటే నా ఆనందంలాగే ఈ క్యాస్ట్ కమ్యూనిటీ అనేది ఎక్కడో పుడతారు, ఎక్కడికో వస్తారు, ఏదో కమ్యూనిటీలో చేరుతారు. ఓకే, వీళ్ళందరూ ఒక దగ్గర పనిచేస్తారు. ఒక సినిమాకి 100 నుంచి 150 మంది పనిచేస్తారండి. డిఫరెంట్ డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉంటాయి. ఈ కమ్యూనిటీస్ అన్ని కలిపితే ఒక ప్రొడక్షన్ అవుతుంది. అవును సార్. అది ఎవరు ఆలోచించట్లే. అందులో ముస్లిం సోదర్స్ ఉంటారు, అవును. అలాగే క్రిస్టియానిటీ ఉంటారు, అవును. సిక్కులు ఉంటారు. ఇక్కడ మనకి ఇంకా ఉండే కమ్యూనిటీస్ అందరూ పనిచేస్తూ ఉంటారు. అందరూ పనిచేసేది ఆ సినిమా కోసమే. కానీ చెప్పుకుంటారు, నేనైతే చాలా యాంటీ అండి ఆ విషయంలో. ఇంతవరకు మాట్లాడడమే చాలా ఎక్కువ. అంటే యాక్చువల్‌గా బయట ఒక జనరల్ ఆడియన్స్ లుక్ అది. సో, దాని గురించి అడిగాను అంతే. నాకైతే అలాంటిదేమీ లేదు. థ్యాంక్ యూ. అలాగే ఉండండి ఎప్పటికి. సార్, ఇప్పుడు నేను కొన్ని పేర్లు చెప్తాను. 1 వర్డ్‌లో ఆన్సర్ ఇవ్వండి. లైక్ రాపిడ్ ఫైర్. యాహ్! మెగాస్టార్ చిరంజీవి గారు. డెడికేటెడ్ అండి. డెడికేటెడ్. బాలకృష్ణ గారు. డేరింగ్ అండ్ డాషింగ్. ఆర్‌జీవి. ఆర్‌జీవి దేర్ ఇస్ నో వర్డ్. ఆయన గురించి చెప్పే అంత పెద్దోడిని కాదు నేను. అడిగే అంత పెద్దోడిని కూడా కాదు నేను. యాహ్! యాహ్! పూరి జగన్నాథ్ గారు. బట్ వన్ వర్డ్ ఈస్ దేర్, వెర్సటైల్. 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 యాహ్! పూరి జగన్నాథ్ గారు. హలో? పూరి జగన్నాథ్ గారు. పూరి జగన్నాథ్. పూరి జగన్నాథ్ గారు. పూరి జగన్నాథ్ గారు. వెర్సటైల్, వెర్సటైల్, వెర్సటైల్ డైరెక్టర్. ఓకే. నెక్స్ట్ చిన్న గారు. అది మీకే తెలియాలి. అంటే మీరు చెప్పండి అసలు మీ గురించి మీ ఒపీనియన్ చెప్పండి ఒకసారి మన వాయిస్ ప్రేక్షకుల కోసం. ఒపీనియన్ అంటే సిన్సియర్ గా పని చేయాలి సార్. మనం వేరేగా ఆలోచించకూడదు. దాన్ని ఏంటంటే మనకేదో వచ్చేస్తుంది, ఏదో చేసేస్తాము, మనకి ఇంకేదో జరిగిపోద్ది అని అన్నెసరీ థాట్స్ లోకి వెళ్ళకూడదు. మీరు సిన్సియర్ గా పనిచేస్తే మీ సిన్సియరిటీ డెఫినెట్ గా కౌంట్ అవుతుంది. అది మీకు న్యూటన్స్ లాగా మీకు రిఫ్లెక్ట్ అవుతుంది. అదే మిమ్మల్ని స్టాండర్డ్ గా నిలబెడుతుంది. సో మీరు సిన్సియరిటీగా లేకుండా ఏ పని చేసినా కూడా మీ డెస్టినేషన్కి వెళ్ళలేరు. సార్, ఇప్పుడు ఫ్యూచర్ జనరేషన్ లోకి ఇండస్ట్రీలోకి వస్తున్నారు కదా, వాళ్ళకి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా మీరు? ఇన్ ద సెన్స్ చెప్పాలనుకుంటున్నారా అంటే ఏమన్నా సజెషన్ అంటే ఎవరి గురించి చెప్తున్నారు మీరు? ఏ డిపార్ట్మెంట్ అయినా ఒక సినిమా ఇండస్ట్రీలోకి లేదు సార్, ఒక సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే వాళ్ళ గురించి. అంటే ఒకటి అంటే నేను ఇందాక చెప్పింది 3 years తర్వాత అంటే తను ఫస్ట్ తన బిహేవియర్ బాగుండాలి, తన క్రియేటివిటీ బాగుండాలి. ఈ రెండు చాలా చాలా వరకు కౌంట్ అవుతుంది. చాలా ఎంత సిన్సియర్ గా ఉంటే, అతను ఎంత నిజాయితీగా పని చేయగలిగితే డెఫినెట్ గా ఏదో ఒక రోజు అతనికి ఐడెంటిటీ అనేది వస్తుంది. సో ఇంకొకటి ఏంటంటే సిన్సియర్ అనేది కొంచెం కష్టం ఉంటుంది. ఇప్పుడుండే కాలంలో చాలా వరకు కష్టంగా ఉంటుంది. కష్టం ఉన్నా కూడా ఐడెంటిటీ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును సార్. సో కాబట్టి నా 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 వరకు చెప్పేది ఏంటంటే చాలా వరకు సిన్సియర్ గా ఉండండి, నిజాయితీగా ఉండండి అని చెప్తాను. అంతకన్నా కొత్త వాళ్ళకి చెప్పేది ఏం లేదండి. ఇంకోటి ఏంటంటే ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. ప్లానింగ్ చాలా మందికి ఏంటంటే ప్లానింగ్ లేకుండా ఏదో జరిగిపోద్ది, అది అక్కడికి వెళ్తే అది అయిపోద్ది, ఇక్కడికి వెళ్తే ఇది అయిపోతుంది అని ఒక నాలెడ్జ్ తో ఉంటారు. అది కరెక్ట్ కాదండి. ఫస్ట్ మీరు
టేబుల్ మీద ఒక ప్లాన్ చేసుకొని అకార్డింగ్ టు ప్లానింగ్ మీరు వెళ్ళండి, డెఫినెట్ గా మీరు సక్సెస్ అవుతారు. ఓకే సార్, మీలో గుడ్ క్వాలిటీస్ ఏంటి, బ్యాడ్ క్వాలిటీస్ ఏంటి? ఇన్ ద సెన్స్ క్వాలిటీస్ ఇన్ ద సెన్స్ నేను మంచోడిని, నేను మంచోడినని నేను ఒక దండేసుకొని తిరుగుతూ ఉంటాను. అది నాకు చాలా పెద్ద బ్యాడ్ క్వాలిటీ. అది ఓకే. గుడ్ క్వాలిటీస్ ఏంటంటే ప్రతి వాళ్ళకి హెల్ప్ చేయటం, అందరికి సర్వీస్ చేయటం, అది నా గుడ్ క్వాలిటీస్. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ గా క్వశ్చన్, సాయి మోటేపల్లి గురించి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారు? సాయి మోటేపల్లి ఎలా ఉన్నాడు, మీ ఎలా ఇంటర్వ్యూ చేశారు? భవిష్యత్తులో మీరు మంచి డైరెక్టర్ అవుతారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ బ్లెస్సింగ్స్ ఉండాలి సార్ మాకు. డెఫినెట్ గా. సార్ లాస్ట్ అండ్ ఫైనల్ గా మన వాయిస్ ప్రేక్షకుల కోసం ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? అంటే ఇప్పుడు చెప్పుకోవాల్సింది వరల్డ్ వైడ్ చాలా పెద్ద టాస్క్ ఏంటంటే ఈ కరోనా. అందరూ జాగ్రత్తగా ఉండండి. ఆల్మోస్ట్ ఎండ్ స్టేజ్కి వచ్చింది కాబట్టి పేషెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు ఓపిక పట్టారు, ఇంకొంతకాలం ఓపికగానే ఉండండి, జాగ్రత్తగా ఉండండి. సో మీ పేషెన్సీయే మీకు అందరికీ కూడా శ్రీరామ రక్ష. ఓకే ఓకే సార్, మన లైవ్ అయిపోయే టైం వచ్చింది, 1 hour అయిపోయింది. సో ఇక్కడతో చూసారు కదండి, ఈ రోజుకో క్రాఫ్ట్ ని తీసుకొస్తున్నాను మీ ముందుకి. మీరు చెప్పినట్టుగానే ఈ రోజు మన చిన్న గారు మన ముందుకు వచ్చారు. చాలా థ్యాంక్స్ అండి, ఫోన్ చేసి అడగంగానే మీరు ఒప్పుకున్నందుకు. మన వాయిస్ మీకు చాలా కనబడి ఉంటది. సో ఈ రోజుతో మన షో ముగిద్దాం. సో until then, stay tuned, మన వాయిస్. మీ నాన్ స్టాప్ ఆర్జే సాయి మోటేపల్లి. థ్యాంక్ యూ.